పేరు చెప్పండి ఒకసారి. కనిపిస్తున్నారు నాకు ఇక్కడ నుంచి. మీ సుధీర్ పేరు? రెడ్డి అల్పన. సుధీర్ రెడ్డి గారు మేడం చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నానండి. తండేలు చూసారా? చూసా. ఎవరితో వెళ్ళారు? మా అన్న నేను. నిజం చెప్పండి. నిజమేనండి, మా మాయ ఎక్కడ ఉన్నాడు. అలా అంటారా? సరే ఓకే. సో మొత్తానికి నమ్మేశాను నేనైతే. మరి ఏం నచ్చింది తండేల్లో మీకు బాగా? మా శ్రీకాకుళం యాసని వేరే లెవెల్లో చూపించారండి. Correct. శ్రీకాకుళం అసలు ఎవరికి తెలియదు అసలు నార్మల్ గా. ఇక ఈ సినిమా ద్వారా అయితే వేరే లెవెల్ పీక్స్. అసలు శ్రీకాకుళం తెలియని అంటే ఎవడు ఉండడు. నిజం. పాకిస్తాన్ లో శ్రీకాకుళం వాళ్ళు తప్పిపోయారంటే అసలు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు బయటికి రారు. Yes. ఆ సినిమాలో చూపించింది అయితే వేరే లెవెల్. అదే మాకు బాగా నచ్చిందండి. శ్రీకాకుళాన్ని చూపించినటువంటి విధానం మన శ్రీకాకుళం వారు ప్రతి ఒక్కరు కూడా ఓన్ చేసుకున్నారు. చాలా చాలా సంతోషం. అవునక్క. అరవింద్ గారు కూడా అదే చెప్పారు. ఈ సినిమాని తరతరాల పాటు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. అట్లాంటి ఒక గిఫ్ట్ శ్రీకాకుళంకి ఇవ్వడం జరిగింది తండేల్ రూపంలో అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ అండి. అండ్ నెక్స్ట్ మీ పేరండి? హాయ్ మేడం. హలో అండి, మీ పేరు? నా పేరు అజయ్ కుమార్. అజయ్ గారు, మీరెవరితో వెళ్ళారు సినిమాకి? నేనా మా బ్యాచ్ తో వెళ్తాం ఎప్పుడు సెకండ్ షోకి. ఓకే, బ్యాచ్ పేర్లన్నీ టక 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 చెప్పండి. మా బ్యాచ్ 7 నైట్ అనగనగా ఓ రాజు ఉన్నాడు. రాజు కొడుకులు 7 కొడుకులు. వెరీ గుడ్. ఒకడు తేజ ఊరంతా లవర్లే. బుజ్జిగాడు బుజ్జిగాడు. సరే ఆయనకి వెళ్ళి చెప్పండి సినిమాని మళ్ళీ మళ్ళీ చూడమని చెప్పి. ఇప్పుడు అడగండి మేడం, క్వశ్చన్ అడగండి. ఈగర్లీ వెయిటింగ్. ఓ మీ దగ్గరకు వచ్చిందా మైక్? వెరీ గుడ్. మీ పేరు? ప్రశాంత్ మేడం. ప్రశాంత్ గారు, అస్సలు ఆ పేరులోని ప్రశాంతత లేదే. హలో సిక్కోలు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకే ఓకే. ప్రశాంత్ తండేల్ మూవీ చూసారే ఉంటారు డెఫినెట్లీ. ఏం నచ్చింది? 3 times చూసాను మేడం. వెరీ గుడ్. 3 times చూసారంటే డెఫినెట్లీ ఎక్కడో కనెక్ట్ అయి ఉంటారు. చాలా కనెక్ట్ అయింది మేడం, ఎందుకంటే మా శ్రీకాకుళం ప్రాంతం మీద తీశారు కాబట్టి ఎక్స్పెషల్లీ మాకు కనెక్ట్ అయ్యింది. ఎస్. అండ్ అలాగే సక్సెస్ మీట్ని కూడా, థ్యాంక్స్ మీట్ని కూడా మా శ్రీకాకుళంలో పెట్టినందుకు నిజంగా చాలా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం యాజ్ ఏ శ్రీకాకుళం పీపుల్గా అందరం కూడా. అదే అదే మేము చెప్తూ ఉన్నాం. మన మత్స్యకారుల ఎంటైర్ టాలీవుడ్ టీము ఫస్ట్ టైం మా శ్రీకాకుళం రావడం నిజంగా మేము అందరం గర్విస్తున్నాము. శ్రీకాకుళంలో ఇంత పెద్ద సక్సెస్ మీట్ అవ్వడం కూడా మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం మేడం. మీరు ఇంత మంది వాళ్ళు ఇక్కడ తరలి వచ్చి ఈవెంట్ ని ఇంత గ్రాండ్ సక్సెస్ చేశారంటే ఇది మొదటిది అవ్వదు. ఇక్కడ నుంచి చాలా చాలా ఈవెంట్స్ ఇక్కడ జరగాలని ఎస్పెషల్లీ థ్యాంక్స్ ఫ్రమ్ శ్రీకాకుళం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మేడం. ఎందుకంటే ఈవెంట్ జరగాలి అని మేము శ్రీకాకుళం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి తరపు నుండి కూడా రిక్వెస్ట్ చేసాము. అలాగే మేము చేసిన వాయిస్ మూవీ టీం ప్రొడ్యూసర్ వరకు బండి వాసు గారికి, అలాగే హీరో నాగ చైతన్య గారికి రీచ్ అయ్యి ఇలా సక్సెస్ మీట్ పెట్టడం నిజంగా ప్రైడ్గా ఫీల్ అవుతున్నాం మేడం యాజ్ ఏ సోషల్ మీడియా సిక్కోల్ సోషల్ మీడియా అసోసియేషన్ తరపు నుండి. థ్యాంక్ యూ ఫర్ టాలీవుడ్. థ్యాంక్ యూ. అండ్ ఎటువైపు హారిక, ఎటువైపు కూర్చున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం. అండ్ మన లేడీస్ కి కూడా ఛాన్స్ ఇద్దాం. ఎస్ డెఫినెట్లీ. మన బుజ్జు తల్లులు అందరూ అక్కడ కూర్చుని ఉన్నారు కదా, వాళ్ళతో మాట్లాడిద్దాం. వాళ్ళకి సినిమా ఎంత నచ్చిందో. అదిగో ఎవరైతే వద్దంటారో వాళ్ళకే మైక్ ఇవ్వాలి హారిక. ఎగ్జాక్ట్లీ. ఆ వైట్ చున్నీ ఆవిడకి ఇవ్వు, చెప్తాను నేను. ఓకే. ఏదో ఒక సందర్భంలో మాట్లాడాలండి ప్లీజ్. నేను అలా అనుకునే ఫస్ట్ మాట్లాడడానికి భయపడ్డా, తర్వాత యాంకర్ అయ్యాను. మాకోసం మాట్లాడట్లేదా? కొంచెం మూమెంట్ పడుతున్నారు. ఏది మైక్ దగ్గర పెట్టండి, హలో అని చెప్పండి. ఒకసారి హలో. మీ పేరండి? బిందు. బిందు. ఏయ్, ఇక్కడ ఇంతకు ముందు 2-3 సార్లు వినిపించిన బిందు. ఆ బిందు మీరు కాదు కదా? ఓకే, వెరీ గుడ్. తండేల్ మూవీ చూసారా బిందు? బిందు చెప్పండి, పర్లేదు, మొహమాట పడకండి. చూడలేదా? చూస్తాను. చూస్తారా? అయితే ఖచ్చితంగా తీసుకువెళ్ళిపోండి అమ్మా సినిమాకి. ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. చూడాల్సినటువంటి సినిమా. మన శ్రీకాకుళం మీద వస్తే అలా ఎలా మిస్ అయ్యారు మీరు? ఓకే, సో నెక్స్ట్ అక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ మైక్ అడుగుతున్నారు హారిక వెనకాల. ఓకే, ఇటువైపు మాట్లాడతానంటున్నారు కదా వాళ్ళకి. ఓకే ఓకే, సూపర్. హాయ్ అండి, మీ పేరు? తరుణ్. తరుణ్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు సినిమా చూసారా? చూసానండి, 2 times చూసాను. వెరీ గుడ్. మరి మీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? సీన్ గురించి చెప్పాలంటే ప్రతి సీన్ నచ్చిందండి. నాగ చైతన్య గారు చేసిన ప్రతి షాట్ మా కళ్ళ ముందు అలానే ఉంది. యాక్షన్ మాత్రం చించేశారు. ప్రతి యాక్షన్లో మాకు కన్నీళ్ళు వచ్చేటట్టు చేశారు. వండర్ఫుల్. ఇప్పుడు వరకు నాగ చైతన్య గారి సినిమాలు చూసాం, ఇది వేరే లెవెల్. ఇది మరి ఇలా మీరు చెప్పిన తర్వాత ఇంకా నేను డిలే చేయదలుచుకున్నానా?
ఇంత దూరం కష్టపడి వచ్చినటువంటి మన తండేల్ టీమ్ కి మీరందరంటే చాలా చాలా ఇష్టం. మరి తండేల్ టీమ్ కి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలికేద్దామా? మరి మీరు ఇంతగా సినిమా గురించి మాట్లాడుతుంటే, ఇంతగా సినిమాని ఎంజాయ్ చేస్తుంటే, హోల్ వైడ్ గా అంటే వరల్డ్ వైడ్ మొత్తం చూస్తే ఇప్పుడు 86 crores గ్రాస్ కలెక్షన్ తో 100 crores కి దగ్గరలో ఉన్నటువంటి మన తండేల్ చిత్ర యూనిట్ ఇక్కడికి రావడం జరిగింది శ్రీకాకుళంకి. సో మన యువ సామ్రాట్ నాగ చైతన్య గారు, లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారు, కెప్టెన్ ఆఫ్ ద షిప్ చందు మొండేటి గారు ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉన్నారు ఇంకొంచెం సేపట్లో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి. సో మీరందరూ గట్టిగా నాయిస్ చేస్తే కానీ రారంట, ఇంకొంచెం ఎక్కువ, ఇంకా ఆపడం కష్టం. హార్టీ కంగ్రాచులేషన్స్ చైతన్య గారు, సాయి పల్లవి గారు, అల్లు అరవింద్ గారు, ప్రతి ఒక్కరికి, చందు మొండేటి గారికి కూడాను, అండ్ అలానే బన్నీ వాజ్ గారికి కూడా. మాకు మీ ప్రేమ అర్థం అవుతుంది. దయచేసి మీరందరూ కూడా కూర్చుంటే ఈవెంట్ సజావుగా ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. మీ అందరికీ కూడా దయచేసి ప్లీజ్, చాలా పెద్ద రిక్వెస్ట్ ఇది, అందరూ కూడా మీ స్థానాల్లో కూర్చుంటే కార్యక్రమం చక్కగా మనం ముందుకు తీసుకువెళ్ళొచ్చు. మీరందరూ కూడా కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నామండి. మీ ప్రేమ ఆదరణ మాకు అర్థమవుతుంది, మీ ఉత్సాహం కూడా మాకు అర్థమవుతుంది. మరి ఇంత దూరం కష్టపడి మీరంతే ఎంతో ఇష్టంతో వచ్చినటువంటి మన తండేల్ టీమ్కి డెఫినెట్లీ మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తూ దయచేసి మీ ప్లేసెస్లో కూర్చోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ అల్లు అరవింద్ గారికి కూడా హార్టీ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు శ్రీకాకుళం వరకు రావటం, ఇవాళ మన శ్రీకాకుళం ప్రజలందరితో కలిసి ఈ థ్యాంక్ యూ మీట్లో పాల్గొనడం చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఓకే, దయచేసి అందరూ కూడా సెటిల్ అవుతే ఈవెంట్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చండి. ప్లీజ్ స్టేజ్ దగ్గర ఎవరిని కూడా గుమ్మి కూడకుండా ఉండాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్. మరి బ్లాక్ బస్టర్ లవ్ సునామీ అని మాట్లాడుతున్నాం తండేల్ గురించి. మీరు రిసీవ్ చేసుకునే విధానం మా అందరికి చాలా చాలా ఆనందాన్ని ఇస్తుంది. కాకపోతే దయచేసి మీరందరూ కూర్చుంటే ఇక్కడి నుంచి ప్రోగ్రామ్ సజావుగా ముందుకు తీసుకువెళ్ళిపోదాం. సూపర్ సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారు సమర్పణలో బన్నీ వాజ్ గారి నిర్మాతగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతంలో, చందు మొండేటి గారి దర్శకత్వంలో యువ సామ్రాట్ నాగ చైతన్య గారు అండ్ లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవి గారు హీరోయిన్స్ గా February 7th రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా ముందుకు దూసుకువెళ్తుంది మన తండేల్ మూవీ. అండ్ ఇవాల్టి కలెక్షన్స్ విషయానికి వస్తే 86 crores 100 కోట్ల క్లబ్ లో అతి త్వరలో ఈ సినిమా రాబోతుంది అని చెప్పి బన్నీ వాజ్ గారు ఏ మాట అయితే చెప్పారో అది అతి త్వరలో రీచ్ అవబోతుంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామా మన తండేల్ టీం అందరికీ కూడా. సో ఈ సక్సెస్ ని మన శ్రీకాకుళంలో మనందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడానికి వారంతా కూడా ఇక్కడికి విచ్చేశారు. సో మీరందరూ కూడా సపోర్ట్ చేస్తే దయచేసి వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎక్కడికి లేకుండా దయచేసి కూర్చుని ప్రోగ్రామ్ చూడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి సక్సెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ముందుగా ఈ సినిమా సూపర్
డూపర్ హిట్ అయింది అనడానికి ఇక్కడ నేను ఎంత మాట్లాడినా సరిపోదు. థియేటర్స్ నుంచి బయటికి వచ్చిన వాళ్ళు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు. మరి అవన్నీ ఏంటో కూడా ఒక బ్లాక్ బస్టర్ ఏవి రూపంలో చూద్దాం. ఆ తర్వాత తండేల్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. కెన్ వి హావ్ ది ఏవి ప్లీజ్? ఈ పాలి ఆట గల్లీ గల్లీలో వాడవాడలో బాక్స్ ఆఫీస్ మొత్తం దుల్లా కొట్టేస్తున్నాం. ఊరి తప్పేదే లేదేస్. కల్ట్ ఫ్యాన్ అభిమాని ఒక హీరోని ఎలా చూసుకోవాలనుకుంటున్నాడో అలా చూసి చూపించాడు. రాజులమ్మ జాతరే తండేల్ టైటిల్ కి నాగ చైతన్య జస్టిస్ చేశారు. ఏ కథైనా మా ఊడు చేస్తాడు. तेरे पाकिस्तानी अड्डा में पेट के पता रहा ఉన్నాడు మా అన్నయ్య ఏం చేశాడు? నాకు చైతన్య చేశాడు. కింగ్ కొడుకు కింగ్. भारत माता की जय. మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. సాయి పల్లవి గారి యాక్టింగ్ గురించి అయితే చెప్పనవసరం లేదు. నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? సాయి పల్లవి ఇంకా నాగ చైతన్య మధ్యలో ఉండే ఎమోషనల్ సీన్స్ చాలా బాగున్నాయి. ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అనే ఫీలింగ్ ఉంటుంది. మనం తెలిసేసుకుందామా? జీవించేశారని చెప్పొచ్చు ఆ రోజు. ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. ప్రతి ఒక్కళ్ళు కూడా 1 డ్రాప్ అయినా సరే ఏడుస్తారు కంపల్సరీ. పుచ్చుతలే ఏ సాంగ్ పోయేది నిజంగా మెటలిక్ పోతుంది. వచ్చేస్తున్నా కదే కథ నవ్వే. నాగ చైతన్య గారు శ్రీకాకుళం యాసంలో నిజంగా ఒదిగిపోరని చెప్పలే. మా యాసని మాత్రం ఎక్కారం చేస్తే రాజులమ్మ జాతరే. ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే. చందు మొండేటి గారు హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. బ్లాక్ బస్టర్ బన్నీ వాస్ చెప్పినట్టు కాల్ ఎగరేస్తాం. దొల్ల కొట్టేసాం. సముద్రంలో సీక్వెన్స్ అనేది చాలా బాగుంటుంది. நல்லா இருக்குது, நல்ல படம், மியூசிக் சூப்பரா இருக்கு. మూవీ వచ్చి నవీన్ నూలి ఎడిటింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఈ సినిమా వల్ల మా మత్స్యకారుల జీవితాల్లో చాలా మార్పులు వస్తాయని మేము ఆశిస్తున్నాం సార్. సినిమా బాగుంది. మూవీ చాలా బాగుంది. ఒక ఎమోషనల్ జర్నీ. చైతు గారు ఏడుస్తుంటే ఏడుపు వచ్చింది అనమాట. అంత బాగా యాక్ట్ చేశారు. నాగ చైతన్య గారు ఏడిపించేశారు. సెంటిమెంట్ కూడా ఏడుపు వస్తుంటది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ స్పీక్స్ ఎమోషన్ హైలైట్. క్లైమాక్స్ లో ఏడ్ చేసేది చాలా మంది. మా కళ్ళల్లో నిజంగా వాటర్ అయితే వచ్చాయి. అంత ఎమోషనల్ హిట్ అయితే సూపర్. మళ్ళీ చూస్తే మాకు రకం గుర్తుకొచ్చింది మొత్తం. అసలు ఏడుపు ఆపలేకపోయింది థియేటర్. ఏడు సముద్రాలు అవతలున్నా చెప్తుకొని మరీ లాక్కుచ్చుకులో పడేస్తాం. పనిలో ఎందుకంటే ఇప్పటిదాకా ఆడియన్స్ రెస్పాన్స్ వింటుంటే ప్రతి ఒక్కరు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మా భాషను చూసుకున్నా మా యాసను చూసుకున్నాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇంతకు ముందు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఇట్స్ అ బిగ్ గిఫ్ట్ గీతా ఆర్ట్స్ తరపున మీ తరపున టు ద ఎంటైర్ క్రౌడ్ ఆఫ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ చందు మొండేటి గారు ఈ భాష యాస ప్రతి ఒక్కళ్ళు ఓన్ చేసుకునేలాగా ఏం మ్యాజిక్ చేశారు సార్, అసలు అర్థం అవ్వట్లేదు. ఈ సినిమాని ఎంత ఎమోషనల్ గా క్రౌడ్ అందరూ కూడా రిసీవ్ చేసుకుంటున్నారంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ ఈ థాట్ మీ బ్రెయిన్ లో రాకపోయి ఉంటే ఇంత బ్లాక్ బస్టర్ అయి ఉండేది కాదు. థ్యాంక్ యూ సో మచ్ టు యూ ఆల్సో. అండ్ చైతన్య గారు ఎక్కడ మొదలు పెట్టాలి మీ గురించి? జోష్ నుంచి చూస్తూ వస్తున్నాం. ఇప్పటి వరకు మీ ఫిల్మోగ్రఫీ అంతా కూడా డిఫరెంట్. తండేల్లో చూస్తే మాకు తెలిసిన చైతన్యనైనా అనిపించింది, ఎందుకంటే అంత డిఫరెంట్గా అంత మారిపోయారు. ఇక ముందు ఏం చేయబోతున్నారనే ఎక్సైట్మెంట్ కూడా మా అందరికీ కూడా ఉంటుంది. సో ఇప్పటి వరకు నాగ చైతన్య గారు అంటే ఒక లెక్క, తండేల్ తర్వాత ఇంకో లెక్క అనే ఒక ఎక్స్పెక్టేషన్ అయితే సెట్ చేసేశారు. అండ్ ఇక సాయి పల్లవి గారు ఏంటండి మీ ఫ్యాండమ్?
ఇండియా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు సాయి పల్లవి గారి ఫ్యాన్స్, మీ డాన్స్కి ఫ్యాన్స్. మీరు డాన్స్ చేస్తూ ఉంటే సినిమాలో నెమలి నాట్యం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ఫాస్ట్గా ఎలా క్యాచ్ చేస్తారు ఆ స్టెప్స్, మీ యాక్టింగ్ కానివ్వండి అద్భుతం. అండ్ బనీవాస్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్ చెప్పాలి. ఆయన డెఫినెట్లీ ఇక్కడెక్కడో చాలా బిజీగా ఉండుంటారు ఇంత మంచి సినిమా ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకువచ్చినందుకు. సో మరొకసారి తండేల్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇప్పుడు ఈ సినిమాకి రైటర్గా ఉన్నటువంటి కార్తిక్ గారు మన శ్రీకాకుళం వారే. ఆయన తీసుకొచ్చిన ఐడియా నుంచి పుట్టిన కథే ఈ తండేల్. గట్టిగా చప్పట్లతో కార్తిక్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మీరు అందరు ఇంకా మ్యూజిక్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వేస్తాం. తండేల్ పాటలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ అయిన సంగతి మన అందరికీ తెలిసిందే. మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్, స్టిల్ కౌంటింగ్, ఇంకా వెళ్తూనే ఉంది కాబట్టి వస్తాయి పాటలు. ముందుగా కార్తిక్ గారి మాటలు విందాం ఒక్కసారి. ముందుగా కార్తిక్ గారు మీరు మాట్లాడే కంటే ముందు ఇలా శ్రీకాకుళంలో మన వాళ్ళందరితో థ్యాంక్ యూ మీట్ చేస్తున్నందుకు మీకెంత ఆనందంగా ఉంది, దాంతో మొదలు పెట్టరా ప్లీజ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ ఆల్. సో యాక్చువల్గా అంటే థ్యాంక్స్ కోవడానికి వచ్చిన వీళ్ళందరికీ మెయిన్ థ్యాంక్స్ చెప్పాలి. ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పి మొదలు పెడదాం. థ్యాంక్ యూ అందరూ ఒకసారి థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, డన్ 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 డన్. ముందుగా వెల్కమ్ అండి అందరికీ. వెల్కమ్ టు శ్రీకాకుళం వన్స్ అగైన్. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం కంటే ముందు సారీ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ చైర్స్ అవి ప్రొవైడ్ చేయలేనందుకు. సో తండేల్ జర్నీ చెప్పాలంటే ముందుగా ఐ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ భాను అన్న, కో ప్రొడ్యూసర్ ఫర్ దిస్ ఫిలిం. సో నేను అన్నకు కథ చెప్పిన తర్వాత అన్న బన్నీవాస్ గారి దగ్గర తీసుకొని వెళ్ళి సో ఈ కథను నాతో చెప్పించడంతో ఈ సినిమా మొదలైంది. సో ఐ షుడ్ థ్యాంక్ టు భాను అన్న. అండ్ డైరెక్టర్ చందుమోహన్ రెడ్డి గారి కోసం చెప్పాలంటే సాధారణంగా రైటర్ కథ ఇచ్చిన తర్వాత రైటర్ పని అయిపోద్ది, పక్కన పెట్టేస్తూ ఉంటారు. కానీ చందు గారు మాత్రం నన్ను పక్కన పెట్టలేదు, పక్కనే పెట్టుకున్నారు. ఇంకా 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 చెప్పాలంటే పక్కలోని పెట్టించుకున్నారు, అంత ఎంకరేజ్ చేశారు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ చైతన్య గారి కోసం చెప్పాలంటే అన్న ఈ మాటతో చెప్దాం అనుకుంటున్నాను. అందరూ అంటుంటారు కదా మన ఫ్యాన్స్ అందరూ, బంగారం బంగారం చేతి బాబు బంగారం అని. నేను దాన్ని బంగారం బంగారం అక్కినేని అభిమానులు బంగారం అని చెప్దాం అనుకుంటున్నాను అన్న. సో ఎందుకు అంటే ఫ్రమ్ డే 1 నుంచి ఈ రోజు వరకు అక్కినేని అభిమానులు సపోర్ట్ కావచ్చు, వాళ్ళ ఎఫర్ట్స్ కావచ్చు, నేను ఎప్పటికీ మర్చిపోలేను. సో నాకు అందరికంటే మీకంటే ఫ్యాన్సే ఎక్కువ అని నేను చెప్దాం అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆఫర్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ తర్వాత స్టార్ట్ అయింది. మీరు వచ్చినప్పటి నుంచే అసలైన మూమెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ మొదలయ్యాయి. సో మీ ఎంట్రీ అలా ఉంటుందని నేను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వాసన్న ఇక్కడ లేరు, వాసన్న పాపం ఎప్పుడు బయట ఆ యాక్టివిటీస్ వాటిల్లో ఉంటూ ఉంటారు. సో వాసన్న కోసం ఒకటే చెప్దాం అనుకుంటున్నాను, వాసన్న లేకపోతే నేను లేను, ఈ సినిమా లేదు, ఏమీ లేదు, అంతేనండి. అండ్ ముగించే ముందు ఒకే మాట చెప్తున్నాను అన్న, నిజంగానే అక్కినేని లెక్కలు మారిపోయాయి అన్న. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ గారు. ఐఎమ్ షూర్ ఇది మీకు కూడా చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇలా శ్రీకాకుళంకి రావడం. మేమంతా కూడా ఈ థ్యాంక్ యూ మీట్ మీతో కలిసి మన శ్రీకాకుళం వారితో కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. సో ఇంత అద్భుతమైన సినిమా మన ముందుకు తీసుకొచ్చినటువంటి గీతా ఆర్ట్స్ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ శ్రీ అల్లు అరవింద్ గారికి గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇవాళ మనం 100 కోట్ల గురించి మాట్లాడుతున్నాం, కానీ అసలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే మొట్టమొదటి 100 crores కి రీచ్ అయినటువంటి సినిమా గజిని అని రీసెంట్ గా నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది ఇన్ ద సక్సెస్ మీట్. మరి ఈ థ్యాంక్స్ మీట్ కి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి అల్లు అరవింద్ గారు స్వయాన ఇక్కడికి రావటం మనందరికీ కూడా చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. గట్టిగా చప్పట్లతో అరవింద్ గారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నామండి. మన శ్రీకాకుళం గ్రాండ్ వెల్కమ్ చెప్పేద్దాం.
ప్రేక్షక అభిమానులకి మీడియా మిత్రులకి శ్రీకాకుళం ప్రజలందరికీ ఈ ఫంక్షన్కి విచ్చేసిన మీ అందరికీ నా నమస్కారాలు. శ్రీకాకుళం ప్రాంతంలోంచి ఒక కథ తీసుకొని ఆ కథ ఆధారంగా మేము ఒక సినిమా తీసి అది ఒక పెద్ద సినిమాగా మారి మేము దీన్ని ఆదరించిన అఖిలాంధ్ర ప్రజలకి నమస్సుమాంజలు ఈ ప్రాంతం నుంచి చెబుదాం. శ్రీకాకుళంలో ప్రారంభమైన మా ఈ సినిమా మీకు ఇక్కడికి వచ్చి కృతజ్ఞత చెప్పాలని చెప్పి మేము ఇక్కడికి వచ్చాం. మేమందరం మిమ్మల్ని చూసి వెళదామని. మంది ఇక్కడ కోడి రామ్మూర్తి గారి స్టేడియంలోంచి మనం ఈ ఫంక్షన్ చేసుకుంటున్నాం. వారి గొప్పతనం మొత్తం ఇండియా అంతా తెలుసు, కానీ వారిని ఇక్కడ తప్పనిసరిగా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందువలనంటే ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాల క్రితం పుట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన ఎన్నో కొత్త కొత్త విషయాలు, ఎన్నో ఛాలెంజ్లు చేసి ఆయన ఈ జిల్లాకి పేరు ప్రతిష్టను తీసుకొచ్చారు. నాకు ఆయన చరిత్ర చదివినప్పుడు ఇది ఒక వెబ్ సిరీస్గా తీయాలని చెప్పి కొంత స్టడీ చేశామండి. నాకు ఆశ్చర్యపోయిన విషయాలు ఏంటంటే అంత బాడీ బిల్డింగు, అంత అంటే 2 కార్లను 2 చేతులతో ఆపి పబ్లిక్లో నిరూపించుకున్న ఆయన, అంత శక్తివంతుడు ఆయన కేవలం శాకాహారి. అది ఒక పెద్ద మెసేజ్ అన్నమాట. అంటే శాకాహారం తింటూ కూడా అంతటి శక్తిని చూపించగలమని ఆయన నిరూపించారు. అటువంటి ఆయన కథని ఏనాటికైనా ఒక సినిమాగా కానీ వెబ్ సిరీస్గా కానీ చేయాలని తలుస్తున్నాం. థ్యాంక్ యూ అండి. తర్వాత ఈ సినిమాలో అత్యద్భుతంగా నటించిన నాగ చైతన్య గారికి, మీరన్న లేడీ సూపర్ స్టార్ సాయి పల్లవికి, వాళ్ళిద్దరిని బొమ్మలాట ఆడించినట్టు ఆడించిన మా డైరెక్టర్ చందు మొండేటి గారికి. చందు మొండేటి గారు అలా తెలియనట్టుగా అమాయకత్వంగా అలాగా ఉంటారు, కానీ ఆయన కలంలోంచి వచ్చే ప్రతి అక్షరం, ఆయన మేధస్సులోంచి వచ్చే ప్రతి షాటు మనల్ని ఇవాళ ఉర్రు తొలగిస్తుంది. అటువంటి మేధస్సు కలిగిన ఆయన చాలా సైలెంట్గా, ఏమీ తెలియని అమాయకత్వంగా ఆయన కూర్చుని ఉంటారు. ఆయనకి ఈ స్టేజ్ పూర్వకంగా నేను సరదా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాగా ఇక్కడికి రాని వాళ్ళు మ్యూజిక్ డైరెక్టర్ దేవి ప్రసాద్ గారు, ఎడిటర్ నవీన్ నూలి గారు, మా శ్యామ్ దత్ గారు కెమెరామ్యాన్ గారు, వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తాను. నేను ఎక్కువసేపు మాట్లాడడం కన్నా మీకు ఇష్టమైన నాగ చైతన్య గారిని, సాయి పల్లవి గారిని ఇక్కడ పిలిచి మాట్లాడమంటే బాగుంటుందని. అమ్మ, దీని తర్వాత ఎవరిని పిలవబోతున్నావు నువ్వు? సరే, మనల్ని అందరినీ బొమ్మలాట ఆడిస్తున్న చందు బండేడి గారిని రమ్మని మీ తరపున మీ ఫీజు కొంత నాకు ఇచ్చేయండి. చందు మొండేటి గారిని రమ్మని పిలుస్తున్నా. సార్, అంతకంటే అదృష్టమా మీరు నా బదులు పిలవడం. వావ్. సో కార్తికేయ 2 ప్రేమం, అద్భుతమైన చిత్రాలు ఎన్నో మన ముందుకి తీసుకొచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ చందు మొండేటి గారికి హార్టీ వెల్కమ్. అండ్ తండే లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. అరవింద్ గారు, మీవి
కృతజ్ఞతలు కాదండి, ఆశీర్వాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సిక్కోలు జనాలు దుల్ల కొడతారని విన్నాను, ఇప్పుడు చూస్తున్నాను. ఎస్, దీనికోసమే కథ ఇక్కడే ఈ రాజ్యంలోనే ఆజ్యం పోసుకుంది. ఉత్తరాంధ్ర మీద కథ తీస్తే ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర అని లేకుండా మొత్తం అన్ని దిక్కులు దద్దలు వెళ్ళిపోతుంది. ఇప్పుడు నాకు అర్థమైంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మా అసలైన ఆడియన్స్ అదిగో అక్కడున్నారు, వెనక నుంచి మొదలవుతారు, వాళ్ళు మా ఆడియన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. లేడీ సూపర్ స్టార్, పవర్ స్టార్ మా పల్లవి మేడం. ఓకే చైతు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నన్ను నమ్మి పల్లవి గారు ఒప్పుకుంటేనే అయిపోయిందండి సగం సినిమా. అదేంటండి 50 రోజుల సినిమా పల్లవి గారు ఒప్పుకోవాలి, ఆ తర్వాత మిగతా 50 రోజులు మేము ఏం చేస్తాము, మీ అందరూ ఏం చేస్తాం, మేము ఏం రాస్తాం, ఏం తీస్తాం, దాన్ని బట్టి ఇదే టాక్ బయట. ఓకే, ఎనీవే ఇలాంటి ఆర్టిస్టులు, ఇలాంటి క్యాస్ట్, ఇలాంటి క్రూ ఉంటే ఏ టెక్నీషియన్ అయినా, ఇలాంటి వాసు గారు లాంటి ప్రొడ్యూసరు, ఇలాంటి మనిషి మా వెనకాల ఉంటే ఎవరైనా ఇలాంటి సినిమా ఇంత క్వాలిటీగా తీస్తారండి. సో ఇదంతా ఒక కొలాబరేటివ్ టీమ్ ఎఫర్ట్. నన్ను వీళ్ళందరూ ముందుండి నడిపించారు, నాకు పేరు ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బన్నీవాసు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఎక్కడ బన్నీవాసు? అయ్యా బన్నీవాసు అక్కడ ఎక్కడన్నా తప్పిపోయి ఉంటే మీరు వదిలిపెట్టండి, ఆయన్ని ఇక్కడికి పంపించండి. సార్ మన శ్రీకాకుళం ప్రజలతో సెలబ్రేట్ చేస్తున్నట్టున్నారు ఆయన, స్టేజ్ ఎక్కకుండా వెనకాల ఎక్కడో. హలో బన్నీవాసు గారు, మీ చెయ్యెత్తాలి. ఇక్కడ ఎక్కడున్నారు? సార్ బన్నీవాసు గారు బయట ఉన్న చాలా మంది ఆడియన్స్ని లోపల తీసుకురావడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తున్నారు సార్, ఆ పనిలో ఉన్నారు. కానీ వాళ్ళందరూ కనపడుతున్నారు మాకు ఇక్కడికి. హలో సార్ బన్నీవాస్ గారు ఎక్కడున్నా కానీ స్టేజ్ దగ్గరికి రావాలండి. ఆయన వచ్చే లోపు మీరు సాయి పల్లవి గారికి ఇంట్రడక్షన్ ఇచ్చారండి, లేదంటే ర్యాగింగ్ చేస్తున్నారా? ర్యాగింగ్ చేస్తున్నారు కదండి, మీరు ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. గట్టిగా చెప్పట్లతో సాయి పల్లవి గారికి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ మ్యూజిక్ వచ్చినప్పుడల్లా గుండెలు పిండేస్తుంది. సాయి పల్లవి గారు ఇంతకుముందు అన్నారు కదా, ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇప్పుడు మీరు కూడా ఇచ్చేయండి, మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకండి, అందరికీ నమస్కారం. ఎంత బాగుందో మీ అందరినీ ఈరోజు చూసి, చాలా సంతోషం. ఆ రోజు రామారావు గారు వచ్చారు కదా, అప్పుడు ఆ ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారు, మీ ఫిలిం సక్సెస్ అయినప్పుడు శ్రీకాకుళంకి రండి, మాతో పాటు సక్సెస్ మీట్ పెట్టండి అని చెప్పారా. ఆ రోజు నాకు ఒకే ఒక థాట్ ఉండేది, ఎలాగో ఈ ఫిల్మ్ బాగా రావాలి, మేము వచ్చి మీతో పాటు ఇది సెలబ్రేట్ చేయాలి అని. ఎందుకంటే తను కొన్ని మాటలు చెప్పారు మా గురించి, మా సేపల్ చేసే వాళ్ళ గురించి, ఇప్పటివరకు మూవీస్ చేయలేదు, సో మీరే చేశారు ఇదన్నీ. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వాళ్ళు లైఫ్లో అంత ఒక డ్రామా ఉంది, మేము ఇలా కూర్చొని రాస్తే కూడా ఆలోచించలేము. 200 పేజెస్ పైన వస్తుందండి. అవును, ఎలాగ అక్కడ వెళ్ళి ప్రిజన్ లో ఉన్నారో వాళ్ళని ఇక్కడి నుంచి ఎలా ఏ ధైర్యంతో వచ్చి తీసుకొని రావాలో అదన్నీ మేము యాక్చువల్లీ ఇమాజిన్ చేస్తే కూడా ఇది ఇంత ఒక 2 hours చేయగలుగుతామనేది తెలీదు. సో వాళ్ళకి ఫస్ట్ నేను థ్యాంక్ యూ చెప్పాలి, మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే మీ లైఫ్ని మాకు పర్మిషన్ ఇచ్చి ఒక ఫిలిం లాగా తీసుకురావడానికి పర్మిషన్ ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్.
అండ్ చందు గారు చాలా ర్యాగ్ చేస్తూనే ఉంటారు అప్పటి నుంచి. ఇలా అదేం లేదు, నాకు ఇది ఒక పెద్ద భాగ్యం. రియల్ లైఫ్ స్టోరీ అనేది మన యాక్టర్స్కి ఇది చేయడానికి అంత ఈజీ కాదు, అలా దొరకదు ఇలాంటి కథలు. సో ఇలా నాకు ఒక పాత్రలు ఇచ్చినందుకు నేను దేవుడికి థ్యాంక్ యూ చెప్తాను. ఇలా ఒక కథ నేను చేయగలుగుతాను అని మన కార్తిక్ గారు, చందుమోండిటి గారు, బన్నీవాస్ గారు, అరవింద్ గారు అందరూ అనుకున్నారు. సో అది నాకు ఒక పెద్ద భాగ్యం. అండ్ ఈ జర్నీ మొత్తం అంత నాకు మంచిగా అనిపించింది. రిలీజ్ తర్వాత కూడా అందరికి ఇది నచ్చాలి, ఎందుకంటే జనాలు మూవీస్ చూసినప్పుడు వాళ్ళు చాలా కష్టపడి ఇచ్చిన డబ్బులు వాళ్ళు లైఫ్ నుంచి ఒక 2 hours ఇస్తున్నారు మా కోసం. ఎప్పుడు మేము ప్రే చేస్తుంటాము వాళ్ళకి ఇది ఒక మంచి అట్లీస్ట్ ఎంటర్టైన్మెంట్గా ఉండాలి అని. మాకు చాలా సంతోషం ఇది మీకు నచ్చింది అని. సో దానికి మీ అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను చాలాసేపు తీసుకోను, మీ యువ సమ్రాట్ గారు వచ్చి ఇప్పుడు మాట్లాడతారు. నాకు తన కో యాక్టర్గా చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే తను చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ లుక్ మాత్రం కాదు, రిలీజ్ తర్వాత కూడా చాలా రిలీజ్ ముందు పోస్ట్ ప్రొడక్షన్ టైంలో అంత ఒక లోపల ఒక ఫైర్ ఉండేది, ఎలాగైనా ఇది హిట్ అవ్వాలి. ఎందుకంటే తను చేసిన ప్రయత్నం మాత్రం కాదు, ఈ స్టోరీలో ఒక నమ్మకం ఉంది తనకి. అండ్ ఇది చాలా నమ్ముతారు, ఇది లోకల్ అందరికీ ఇది కనెక్ట్ అవుతుంది, ఈ ఫీలింగ్ వాళ్ళందరికీ నచ్చుతుంది అని. సో తన నమ్మకం, డైరెక్టర్ గారి నమ్మకం, అండ్ మా అరవింద్ గారు ఎక్కడ వెళ్తే మాకన్నా ముందు ఉండి నేను ప్రమోట్ చేస్తానని ఉన్నారు. సో వాళ్ళందరికీ ఇది నేను సమర్పణం చేస్తాను. అండ్ నాకు ఈ శ్రీకాకుళం స్లాంగ్ వచ్చిందంటే దానికి యోగి ఇక్కడి నుంచి వచ్చి నాకు చాలా ట్రైనింగ్ ఇచ్చారు డబ్బింగ్ టైంలో. సో యోగి కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ ఇప్పుడు జనాలందరికీ థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు ఇక్కడ వచ్చి మాతో పాటు ఈ సక్సెస్ మీట్ని ఇంత బాగా నడిపిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి పల్లవి గారు. చైతన్య గారు కూడా జాయిన్ అయ్యే కంటే ముందు ఇక్కడ అప్పటి నుంచి మేము మాట్లాడనే ఉన్నాం కదా, వాసు గారు గట్టిగా చప్పట్లతో మన బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బన్నీవాస్ గారికి హార్టీ వెల్కమ్ చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు దాకా వెనకాల నుండి మిమ్మల్ని అందరినీ లోపలికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు, బట్ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మీరు మాట్లాడితే శ్రీకాకుళం వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు సార్. ఇప్పుడు వరకు అక్కడ జనాల్ని లోపల తీసుకొస్తానని చెప్పి పోలీసు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటున్నా, ఎందుకంటే నేను అక్కడి నుంచి వచ్చాను, వాళ్ళ బాధలు నాకు బాగా తెలుసు, అందుకనే ఫస్ట్ అక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికన్నా కూడా. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. నాకు 2 రోజుల క్రితం చెప్పారు ఈ ఊరు వచ్చి మీ అందరినీ కలుద్దామని చెప్పి. 2 రోజుల టైం. నేను పొద్దునంతా కూడా అంటున్నా 2 రోజుల్లో జనం ఎట్లా వస్తారు అంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళందరూ కూడా మీకు శ్రీకాకుళం వాళ్ళ గురించి తెలియస్తారు, మీరు పెట్టండి ఫంక్షన్ వస్తారు అన్నారు. నిజంగా నేను చూసి ఆశ్చర్యపడుతున్నా ఈ జనాన్ని. ఇక్కడ ఎంతమంది ఉన్నారో పాపం బయట గేట్ల దగ్గర దీనికి డబల్ ఉన్నారు జనాలు. నిజంగా థ్యాంక్ యూ శ్రీకాకుళం, ఇంత షార్ట్ టైంలో మీరు ఈ సినిమా మీద చూపిస్తున్న ప్రేమకి. ఎందుకంటే ఈ కథ ఇక్కడే పుట్టింది, ది స్టోరీ బిలాంగ్స్ టు దిస్ ల్యాండ్. అండ్ డి మచిలేశ్వరం ఒక్క చిన్న ఊరు మీ పక్కన, శ్రీకాకుళం పక్కన ఉన్న ఒక్క చిన్న ఊరు ఇండస్ట్రీలో ఈరోజు పెను సంచలనం సృష్టించింది. థ్యాంక్స్ టు ద డి మచిలేశ్వరం అండ్ అక్కడ ఉన్న పీపుల్ అందరికీ. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఇక్కడ నుంచి మా సినిమాకి చాలా మంది కూడా కోఆపరేట్ చేశారు, కథ పరంగా కానీ లేదంటే ఇక్కడ నుంచి కోఆపరేషన్ పరంగా కూడా. అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు, ఇంత అద్భుతమైన చిత్రాన్ని మా అందరికీ కూడా అందించినందుకు. మరి ఇవాళ ఈ కార్యక్రమంలో ఏదైనా ఒక చిన్న మిస్సింగ్ ఉందా అంటే అదిగోండి రాక్ స్టార్ డిఎస్పీ గారు. పోలీస్ డిపార్ట్మెంట్ నేను చూస్తున్నాను పాపం వాళ్ళ గ్రౌండ్లో ఎంత ప్రయాస పడుతున్నారో, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు ఈ రోజు లేకపోతే ఈ ఫంక్షన్ ఇంత కంట్రోల్డ్గా ఇంత నీట్గా జరిగేది కాదు. మీరు అందరూ అక్కడ ఎంత శ్రమ పడుతున్నారో కూడా చూశాను ఇప్పుడు అటు సైడ్ వచ్చి. ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్కి మా గీతార్స్ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొకసారి ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా మా గీతా ఆర్ట్స్ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. చాలా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు మాకు సాయంత్రం నుంచి. ఇంతమంది జనాన్ని కంట్రోల్ చేయడం అంటే ఎంతైనా కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ టు ద పోలీస్ డిపార్ట్మెంట్. అండ్ ఇంతకుముందు నేను చెప్తున్నట్టుగా ఇవాళ రాక్ స్టార్ డిఎస్పీ గారిని మాత్రం ఇక్కడ కొంచెం మిస్ అవుతున్నాం. సార్ మీరు అందించినటువంటి మ్యూజిక్ మాత్రం అత్యద్భుతం అండ్ ఈ కథకి ప్రాణం పోస్తుందని చెప్పాలి. మరి మ్యూజిక్ని ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఆల్రెడీ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఎంతో అద్భుతంగా ఓన్ కూడా చేసుకున్నారు. అండ్ ఇక్కడ
స్టేజ్ మీద తండేల్ టీం అంతా ఉన్నారు కదా. నౌ ఐ నో మీరంతా ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో. నేను పిలవనా లేదంటే మీరు పిలుస్తారా? అక్కినేని అభిమానులందరూ రెడీగా ఉన్నారా? యువ సామ్రాట్ శ్రీ నాగ చైతన్య గారికి సాదరంగా వేదిక మీదకి స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా మాకు చాలా కోఆపరేట్ చేశారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు దయించి ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అండి. మీరు అందరూ లేకపోతే ఈ ఈవెంట్ ఇక్కడ ఇంత బాగా జరిగేది కాదు. ప్లీజ్ కమాన్ టు ద స్టేజ్ అండి. సార్ ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా డిఎస్పి గారు, డిఎస్పి వివేకానంద్ గారు ఎక్కడున్నారండి? నిజంగా లేకపోతే మేము ఇంత బాగా ఫంక్షన్ ఇక్కడ ఆర్గనైజ్ అయ్యేది కాదు. ప్లీజ్ కమాన్ టు ద డయాస్ అండి. శ్రీకాకుళం ఎలా ఉన్నారు? సినిమా చూసారా? బాగుందా? దొల్లగొట్టేశామా? ఈ తండేల్ సినిమా ప్రయాణం ఇక్కడ శ్రీకాకుళంతోనే మొదలైంది. సో ఇక్కడికి ఇవాళ రావటం చాలా చాలా ఆనందంగా ఉంది. మా అక్కినేని అభిమానులందరికీ, అలాగే సాయి పల్లవి గారి అభిమానులందరికీ, శ్రీకాకుళం ప్రేక్షకులకి అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఈ తండేల్ సినిమా ప్రయాణం శ్రీకాకుళంతో మొదలైంది. నాకు చందు మొండేటి, కార్తికి ఐడియా చెప్పినప్పుడు ఫస్ట్ శ్రీకాకుళంలోనే అడుగుపెట్టాం. ఆ తర్వాత మత్స్యదేశంకి వెళ్ళి అక్కడున్న మత్స్యకారాలతో మాట్లాడి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యాట గురించి నేర్చుకొని, వాళ్ళు ఎలా వేయాలో నేర్చుకొని, ఇవన్నీ చేశాక అప్పుడు నా తండేల్ రాజు క్యారెక్టర్కి ఒక డిజైన్ దొరికింది. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ తండేల్ రాజు క్యారెక్టర్ గురించి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారంటే అది మీ వల్లే. మీ అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. మీరు లేకపోయి ఉంటే ఈ క్యారెక్టర్ పుట్టిండేదే కాదు. ఈ క్యారెక్టరే కాదు, మీరెంతో నన్ను ఇన్స్పైర్ చేశారు. మీరే కాకుండా శ్రీకాకుళం వెనక ఎంత ఒక అద్భుతమైన హిస్టరీ ఉందని తెలుసుకున్నా. అసలు శ్రీకాకుళమే ఒక అద్భుతం. ఆ క్యారెక్టర్లో నాకు మోస్ట్ అసలు ఇష్టమైనది, చాలా కష్టమైనది ఆ శ్రీకాకుళం యాసే. ప్రాంతాన్ని బట్టి నీటి రుచి మారుద్ది, మట్టి వాసన మారుద్ది, గాలి తీరు మారుద్ది, అలాగే యాస భాష కూడా మారుద్ది. కానీ మన యాస మాత్రం ఎటకారం చేస్తే పల్లుకోము. ఎటేస్ రాజులమ్మ జాతరే. దద్దా చెప్పినా కదా ఈ పాలి ఆట దొల్లగొట్టేస్తామని. మన తండేల్ సినిమా ఇక రాజులమ్మ జాతరే. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాకుళం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక్కడ పోలీస్ వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఈవెంట్ సేఫ్గా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ మీరందరూ ప్లీజ్ జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి ప్లీజ్, మై సిన్సియర్ రిక్వెస్ట్. అలాగే మా పిఆర్ఓ వంశీశేఖర్ అండ్ చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ ఆల్ సో మచ్. ఈ ఈవెంట్ ఇంత బాగా ఆర్గనైజ్ చేసినందుకు. అండ్ సాయి పల్లవి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్. నిజంగా పల్లవి గారు ఇక్కడికి వచ్చి మీ ప్రేమ చూసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. లుక్ ఎట్ హౌ మచ్ లవ్ యూ హ్యావ్. అలాగే అల్లు అరవింద్ గారికి, వాసుకి, చందు మొండేటికి నిజంగా
వాళ్ళు లేకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చేయాలని కాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీకాకుళం. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ దయచేసి అందరినీ కూడా స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ముందుగా ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చందు మొండేటి గారి దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో. సార్ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్. సో చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఒక ప్రేమ కథని ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఆ తర్వాత పేట్రియాటిజం ఇవన్నీ కూడా ఇంత చక్కగా తెరకెక్కించారు కదా. యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ తండేల్ మా అందరికీ కూడా తెలుసుకోవాలండి. వాట్ ఈస్ వన్ స్పెషల్ మెమరీ మీరు ఎప్పటికీ మర్చిపోలేంది తండేల్తో? ప్రేమగా అనేది స్వయం అనుభవం అండి. నా ప్రేమ కదా అది. ఓకే, ఇంకా లీడర్షిప్ క్వాలిటీ అనేది ఈయన దగ్గర నుంచి అండి. ఓకే, అరవింద్ గారి దగ్గర నుంచి అయిపోయింది కదా. చాలా సింపుల్ గా చెప్పి తప్పించుకున్నారు. బట్ ఆ సక్సెస్ తర్వాత ఇంకొక మాట అండి, నేను మర్చిపోతాను. అంటే ఈ సినిమాకి క్రియేటివ్గా టెక్నీషియన్స్ ఎంత ఇంపార్టెంట్, ఇంత క్వాలిటీగా రావడానికి, ఇంతే క్వాలిటీ ఉన్న సినిమా జనాల్లోకి తీసుకెళ్ళడానికి మాకు వంశీ శేఖర్ వాళ్ళిద్దరికి నీకు ఒక ప్రైమ్ టెక్నీషియన్ పొజిషన్ ఇస్తానండి. నేనైతే పర్సనల్లీ నాకు చాలా 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 ఈ సినిమాకి ఎంతో కాలం నుంచి వచ్చిన రివార్డ్స్ ఉన్నాయి చూడండి, అవి చాలా సంతోషంగా ఉన్నాయండి. అది చాలు, మా మనసులు మళ్ళీ దోచేసుకున్నారు ఆ ఒక్క మాటతో. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ అడిగే కంటే ముందు మా ఫోటోగ్రఫర్స్ వెయిట్ చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ ఐదుగురిని కూడా ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ఎ గ్రూప్ పిక్చర్. సత్య గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. కార్తిక్ గారిని కూడా, రైటర్ కార్తిక్ గారిని కూడా గ్రూప్ ఫోటోలో జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, మీరు అందరూ కూడా ఇక్కడే స్టేజ్ మీద ఉండాలండి. ఇప్పుడు ఒక్కసారి బన్నీ వాస్ గారిని పలకరించేద్దాం. ఆయన్ని కూడా ఒక క్వశ్చన్ అడుగుదాం. వాస్ గారు, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ మేమందరం ఆడియన్స్ గా థియేటర్ లో చూస్తూ బాగా ఎంజాయ్ చేసాం. యాజ్ ప్రొడ్యూసర్ గా మీరు చూసినప్పుడు ఆల్రెడీ కాంబినేషన్ లవ్ స్టోరీలో చూసాం అండ్ ఇప్పుడు తండేల్లో మీ ఫీలింగ్స్ మాతో పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. కెన్ యూ పాస్ ద మైక్ ప్లీజ్? ఏం లేదండి, సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు వాళ్ళ కెమిస్ట్రీ అయితే లవ్ స్టోరీ దగ్గర నుంచి చూస్తూ వస్తున్నాము. అంటే నాకు తెలిసి ఈ మధ్యలో ద బెస్ట్ పేర్ వాళ్ళిద్దరు స్క్రీన్ మీద ఉన్నారంటే అలాగా స్క్రీన్ అలా లాక్ చేసేస్తున్నారు వాళ్ళిద్దరు. నాకు తెలిసి ఇంత హిట్ పేరు ఈ మధ్యలో ఎక్కడ ఈ మధ్య కాలంలో అయితే చూడలేదు. నిజంగా వాళ్ళిద్దరికి కూడా కిడోస్. అండ్ ఇంకొకటండి, అటు గీతా ఆర్ట్స్ అయినా GA2 అయినా ఏది తీసుకొచ్చినా సూపర్ డూపర్ హిట్లు కొడుతున్నారు. ఇండస్ట్రీలోకి ఎవరైనా రావాలంటే ఆ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసుకోవాలని వెయిట్ చేస్తుంటారు. ఒక మాటలో చెప్పాలంటే ఏమంటారు? అరవింద్ గారి దగ్గర ఒక 10 సంవత్సరాలు చేస్తే అన్నీ వచ్చేస్తాయండి మొత్తం. దానికి పెద్ద మంత్రం ఏం లేదు. అంటే ఆయనే వికీపీడియా అంటారనమాట. అర్థమైపోయింది. ఆ సక్సెస్ మంత్రాస్ మొత్తం అక్కడ ఆయన చూసి నేర్చేస్తారు. వికీపీడియా, గూగుల్, అన్ని స్పిన్ అన్ని మొత్తం. ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ వాస్ గారు. మెనీ కంగ్రాచులేషన్స్ టు యూ వన్స్ అగైన్. ఇప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్దాం. ఇంత మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి అరవింద్ గారు, చైతన్య గారికి హిట్ ఇచ్చారు, అఖిల్ గారికి హిట్ ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ కింగ్ నాగార్జున గారితో ఏదైనా మాస్ యాక్షన్ రొమాంటిక్ సినిమా ఏదైనా చేసే ఆలోచన ఉందా త్వరలో? ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టు కాదు కానీ ఇంకొక మంచి కథ తయారవుతుంది. కానీ వారితో ఉంటుందండి. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఈ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టేసి బోల్డ్ అంత ప్రాఫిట్ ఉంది కదా, మీ ప్రాఫిట్ ఈ సినిమా యూనిట్ లో ఎవరితోనైనా షేర్ చేసుకోవాలంటే ఎవరితో షేర్ చేసుకుంటారు? వాసుతో. సార్ నేను ఇంకా ప్రశ్న పూర్తి చేయలేదు సార్, తప్పించేసుకున్నారు. వాసు గారు తప్పించి ఇంకెవరితోనన్నా ఆ ప్రాఫిట్ షేర్ చేసుకోవాలంటే ఎవరికి ఇస్తారు ఆ ప్రాఫిట్? మా అబ్బాయిలకండి. పల్లవి ఏదైనా చెప్పండి. ఆ ప్రాఫిట్ తో ఇంకొక మంచి ఫిల్మ్ చేస్తారు అతను. వావ్, కరెక్టే కదా? అంతే అంతే, ఇంకా దాని తర్వాత క్వశ్చన్స్ ఏం లేవు, చంపేశారు. కాదు, ఇంకొకటి మీరు గమనిస్తే, ఇందాక ఇవిడ మాట్లాడినప్పుడు మీరు ప్రాపర్గా గమనిస్తే, చూసినప్పుడు చేసినప్పుడు అని వస్తుంది చూడండి ఆవిడకి.
శ్రీకాకుళం నీళ్ళు పడ్డాయండి. అది నీళ్ళు పడ్డం కాదండి, అది ఇవి ఇన్వాల్వ్మెంట్. అయిపోయింది, అంతా అయిపోయింది. బట్ పల్లవి గారు, మీ క్వశ్చన్ ఏంటంటే, ఒక సన్ స్క్రీన్ తో వెళ్ళి సినిమా మొత్తం చేశారంటే అసలు ఏం జరిగింది? టెల్ us about your favorite moments from తండేల్. మీ ఫేవరెట్ మూమెంట్స్ ఆఫ్ తండేల్ మాతో ఏమైనా పంచుకోవాలనుకుంటున్నారా? ఆఫ్ స్క్రీన్ యాక్చువల్లీ మానిటర్ వెనక మేము చాలా జోవియల్ గా చాలా హ్యాపీగా ఉన్నామా. అలా ఒక సెట్ ఉండడం చాలా రేర్. ఈగో ఏం లేదు, అందరూ చాలా ఏదో ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఫ్రెండ్స్ అందరూ కలిపి ఒక ఫిల్మ్ చేసినట్టు ఉంటుంది. ఈవెన్ అరవింద్ గారు వస్తే కూడా అలానే ఉంటుంది. దర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక ఫీలింగే లేదు మనం చాలా సీరియస్గా ఏదో టెన్షన్తో ఉన్నాము. ఎందుకంటే మన డైరెక్టర్కి ఉన్నారు కదా, చాలా కూల్గా, ఎంత ఒక పెద్ద విషయం ఏంటి ఇలా అయిపోయింది అంటే కూడా తను చాలా కామ్గా ఉండి ఒక సొల్యూషన్ ఇస్తారు. సో కాదు, ఇంకా మమ్మల్ని స్పెషల్ గా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, మూవింగ్ బోట్ లో స్టెప్పులు వేస్తున్నారు, శాండ్ మీద స్టెప్పులు వేస్తున్నారు, అండ్ ప్రతి చోట స్టెప్పులు వేస్తూ కనిపించారు. అసలు హౌ ఇస్ దట్ పాసిబుల్ అండి? అవును, వదిలితే గాల్లో కూడా వేస్తారు. ఇప్పుడు స్టేజ్ మీద వేస్తారు, చూస్తున్నాడు. ఒకసారి చూడండి, స్టేజ్ మీద శ్రీకాకుళం నేల మీద సాయి పల్లవి గారి స్టెప్ ఒక్కసారి ఇలా చెప్పియే నన్ను ఆ నెల మీద ఆ నీళ్ళ మీద అన్ని చేపించారు. కాదండి, కాకపోతే మీరు డాన్స్ చేస్తే మా వాళ్ళంతా ఇప్పుడు గాల్లోకి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఓ అరిస్తే ఆవిడ చేస్తుంది. కాదు, ఇంకొంచెం ఎక్కువ నాయిస్ చేస్తే చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు చేస్తారు. ఇద్దరు కమ్ ఆన్, రెడీ. హైలసా నమో నమ శివాయ. నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ప్లీజ్ నమో నమ శివాయ సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి చైతన్య గారు పల్లవి గారు ఇద్దరు కలిసి డాన్స్ చేయాలంటే కమ్ ఆన్, మేక్ సమ్ నాయిస్. శివాయ నమో నమ నమ శివాయ నమో నమ నమో నమ నమో నమ శివాయ. That was wonderful. మన శ్రీకాకుళంకి వచ్చి మనతో మాట్లాడటం మాత్రమే కాదు, మన కోసం ఇక్కడ స్టెప్పులు వేస్తూ మనందరినీ కూడా హైలస కూడా వేసేయండి. ఓహో, ఒక్కటి కాదు, ఇవాళ డబుల్ కా బీటా హైలసా సాంగ్ కూడా ప్లే చేస్తే మన ఫేవరెట్ చైతన్య గారు అండ్ పల్లవి గారు ఇక్కడ మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి ఇంకో 2 స్టెప్పులు ఇద్దాం. ప్లీజ్ కెన్ వి హావ్ ద మ్యూజిక్? హైలసో సాంగ్ ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. చెప్పుడు ఓకేనా? Come on.
చైతన్య గారు ప్లీజ్, ప్రతి ఒక్కళ్ళండి ప్లీజ్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు పోస్ట్ ఏదో ఉన్నారండి, అదొకటి మన పోలీస్ డిపార్ట్మెంట్. అదే విధంగా ఇక్కడ 21 ఫిషర్మెన్స్ వచ్చారు, బట్ వాళ్ళందరినీ ఇప్పుడు స్టేజ్ మీదకి ఇంత హడావుల్లో ఇదంతా జరుగుతుంది కాబట్టి మొన్న ఆల్రెడీ హైదరాబాద్లో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఒక చిన్న సన్మానం కూడా చేయడం జరిగింది. వాళ్ళకి హెల్ప్ చేసిన చాలా మంది కూడా మమ్మల్ని వచ్చి కలవడం కూడా జరిగింది. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మొత్తం అందరికీ కూడా గీతాడు తరపు నుంచి. ఎవరన్నా దాంట్లో మిస్ అయినా కూడా మేము వాళ్ళని మర్చిపోము, మళ్ళీ తర్వాత తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళని గీతార్స్లో ఫెలిసిటేట్ చేస్తాము డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అలానే శ్రీకాకుళం ఇన్ఫ్లుయెన్సర్స్కి చాలా చాలా థ్యాంక్స్. సో ఒక మంచి ఇనిషియేటివ్ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా సో స్టేజ్ మీద అన్వీల్ చేయడం జరుగుతుంది. వన్స్ అగైన్ శ్రీకాకుళం పోలీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ సపోర్ట్ అండి. ఈ కార్యక్రమం ఇవాళ ఇంత సజావుగా సాగింది అంటే ఎటువంటి ఇంటరప్షన్ లేకుండా. పల్లవి గారు ఒక్క నిమిషం స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీ ఫ్యాన్స్ ఒక ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది, అది మీకు ప్రెజెంట్ చేయడానికి. ఒక నిమిషం, 1 లాస్ట్ మినిట్. శ్రీకాకుళం నుంచి ఫ్యాన్స్ ఒక స్పెషల్ ఆర్ట్ తీసుకొని రావడం జరిగింది తండేల్ మూవీకి ఇవ్వడానికి. సో దయచేసి స్టేజ్ దగ్గర అందరినీ కూడా క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎంతో కష్టపడి ఫ్యాన్స్ ఈ ఆర్ట్ ని తీసుకొని రావడం జరిగింది చైతన్య గారి కోసం అండ్ సాయి పల్లవి గారి కోసం. సో సెంటర్ ఆఫ్ ద స్టేజ్ వచ్చి ఆ ఆర్ట్ ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం చైతన్య గారిని అండ్ అలానే సాయి పల్లవి గారిని. ఆల్ రైట్, వి థ్యాంక్ శ్రీకాకుళం ఈ ఈవెంట్ ని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఇంత లార్జ్ నంబర్స్ లో ఇక్కడికి విచ్చేసినందుకు మరొకసారి శ్రీకాకుళం ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ థ్యాంక్స్ మీట్ ని సూపర్ డూపర్ హిట్ చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. దయచేసి మీరంతా కూడా ఇళ్ళకి క్షేమంగా రీచ్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. జాగ్రత్తగా ఇక్కడి నుంచి బయటకు వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.